వెంటనే పేపర్లో వేయించేయాలి, తహతహలాడిపోకూడదు. ఇవాళ ఎన్నో సంస్థలు చూస్తాం, వాళ్ళు 10,000 ఖర్చు పెట్టి ఒక్కొక్క ప్లేటు 1,000 రూపాయలు ఉండేలా వాళ్ళు భోజనాలు చేసేస్తారు. పేదవాళ్ళకి సహాయం చేసేవి అందులో 10వ వంతు ఉంటుందో ఉండదో తెలియదు. పేపర్లో వచ్చే హడావుడే చాలా ఎక్కువ. కానీ ఇంత హడావుడి వేళ చేస్తున్నారు. ఆయన ఏం చెబుతున్నాడు? నువ్వు అపరిమితమైనటువంటి త్యాగం చెయ్యి, నిన్ను నువ్వు పొగుడుకోవద్దు, నిన్ను నువ్వు త్యాగం చేశానని ప్రకటించుకోవద్దు. ఎంత అద్భుతమైనటువంటి గుణాలు! ఇలా ఏ వ్యక్తి అయితే ఉంటాడో అతడు ఆదర్శవంతుడై ఉంటాడు. అంతేకాదు, ఇటువంటి వ్యక్తులు 10 మంది ఏ సంఘంలో ఉంటే ఆ సంఘం చాలా అత్యున్నత స్థితికి చేరుకుంటుంది. చాలా కీలకమైనటువంటి విషయం. బట్టలో దారపు పోగులన్నీ గట్టిగా ఉంటేనే ఆ బట్ట చిరకాలం మన్నుతుంది. ఒక్కొక్క పోగే మెత్తగా ఉండి చిరిగిపోవడం మొదలు పెడితే, పగులిపోతే, ఇటకలు రాలిపోతే ఇల్లు ఎలా నిలబడుతుంది? దారపు